సదియ మసాల పొడి పెట్టవే ఏ నందమూరి అందగాడివే నా స్వామి రంగ సరసాల సత్తరుడివే చక్కాని చుక్కమే మందార మొగ్గవే అందాలు దక్కనివే సందగాడ వస్తనంది మర్చిపోకు వచ్చి ఇస్తనన్న ముద్దులిక వెళ్ళిపోకు నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం నుంచి 4 పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చారు స్వాగతం జిల్లాలు వచ్చి పోటీ పడుతున్నటువంటి మన స్టార్ మహిళలో ఇవాళ ఏ జిల్లా విన్ అవుతుందో చూద్దాం పరిచయాలు పెంచుకుందాము చెప్పండి హాయ్ సుమా హాయ్ నా పేరు దీపిక మా హస్బెండ్ నేమ్ ఇస్ ఎంవి రమణరాజు నాకు ఒక పాప పేరు సన్నిధి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఓకే జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఓకే అనూష నా పేరు హాయ్ నా పేరు మామిడి అనూష మా హస్బెండ్ పేరు కిషన్ ప్రసాద్ నేను హోమ్ మేకర్ నాకు 2 పిల్లలు జాగృతి ఫనీశ్వర్ ఓకే మాధురి హాయ్ హాయ్ నా పేరు మాధురి నేను ఫ్యాషన్ డిజైన్ కంప్లీట్ చేశాను నా హాబీ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఓకే అండ్ నల్గొండ నుంచి మైథిలి హాయ్ సుమా హాయ్ నా పేరు మైథిలి నాది బీటెక్ అయిపోయింది అండ్ వర్కింగ్ యాజ్ ఆర్జే ఇన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 ఓకే వెల్కమ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ ఓకే అన్ని తప్పు సమాధానాలు చెప్పేటువంటి జంబలకడి పంబ రౌండ్ కి మీరు రెడీ కదా రెడీ ఖమ్మం వాళ్ళు ఎలా ఆడతారో ఈ రౌండ్ లో చూద్దాము ముందుగా మీతోనే మొదలెడుతున్నాము యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ వడపప్పు పానకం ఏ పండక్కి చేస్తారు దివాలి దూది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది పప్పు గుత్తితో ఏం చేస్తారు పెయింటెస్ కవ్వంతో ఏం చేస్తారు కారు మబ్బులు ఎక్కడ ఉంటాయి నేల మీద నాఫ్థలిన్ బాల్స్ ఎక్కడ వాడతారు వంటలు పెయింట్ బ్రష్ తో ఏం చేస్తారు టైమ్ అప్ వడపప్పు పానకం దీపావళికి చేస్తారా మేము శ్రీరామనవమికి అనుకున్నాం అంటే వీళ్ళు దీపావళికి చేస్తుంటారు ఓకే దూది రాయిలా గట్టిగా ఉంటుందంట పప్పు గుత్తితో ఇంటికి పెయింట్ వేస్తారంట చాలా స్మూత్ గా వస్తుంది కదా చాలా బాగా ఇలా కర్రా కర్రా సో ఎవరైనా పప్పు గుత్తులు ఇరిగిపోతే పడేన అవసరం లేదు ఆవిడకి ఇవ్వచ్చు ఆవిడ పెయింట్ వేసుకుంటారు మీకు కూడా ఇస్తానులేండి అందరికి మీ ఇంటికి కూడా పెయింటింగ్ వేసుకుందరు కవ్వంతో ఏం చేస్తారు పాస్ చెప్పేశారు కారు మబ్బులు నేల మీద ఉంటాయి ఓ అంటే కారు వెనకాల వచ్చేవి అవేనా అవును కారు బాగా కనిపిస్తాయి అదే ఆ గొట్టంలో వాటినే మబ్బులు అని అనుకున్నారు అనుకుంటా నల్ల మబ్బులు అసలు కొన్ని కార్లకైతే వాళ్ళు ఎంత కాలం అయి ఉంటుందో ఏమిటో సర్వీసింగ్ చేసేసి మనమేమో శుభ్రంగా కార్లు తుడిచేసి వెళ్తామా తెల్ల కార్లు వాడు వదులుతాడు మనం మొత్తం మసిపూసినటువంటి మారేడుకాయలాగా బ్లాక్ మేకప్ బ్లాక్ కొన్ని కార్లకి సౌండ్లు వస్తూ ఉంటాయి పొగ బయట నుంచి రాదు సౌండ్ ఎందుకు వస్తుందంటే పాపం పొగ రావడానికి ఓపిక లేదు కాబట్టి సౌండ్ మాత్రం దాడ్ 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 బాడ్ 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 అని వస్తూ ఉంటుంది నాఫ్థలిన్ బాల్స్ వంటలో వాడతారంట చచ్చిపోవడమే ఇంకేముంది అయితే వీళ్ళింటికి ఎప్పుడు లంచ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళొద్దే మీరు వచ్చినప్పుడే నేను వేస్తాను సెపరేట్ గా పిల్లలు ఉండే ఇళ్లలో చాలా జాగ్రత్తగా వాడాలంటూ ఉంటారు కదా ఎందుకంటే జెమ్స్ లాగా ఉంటాయి పిల్లలు గబుక్కున్న నోట్లో వేసేసుకుంటారేమో అని చెప్పి కొంచెం లోపల పెట్టేవాళ్ళు మధ్య వాడుతున్నారా నాఫ్థలిన్ బాల్స్ వాడతారు బుయ్యలో వాడుతున్నాను అమ్మలు వాళ్ళ చీరలకి ఎప్పుడు Wash కట్టుకున్న basin లో- naphthalene balls వాసనలు వచ్చేవి. wash basin లో కూడా వాడతారు. రెస్టారెంట్స్ లో వాష్ బేసిన్ అవును 5 రాంగ్ చెప్పారు 50 పాయింట్లు రెడీ మైథిలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ తామర ఆకులు ఏ రంగులో ఉంటాయి నల్లగా గోలీ సోడాలో ఏముంటుంది యాసిడ్ కొవ్వొత్తులు దేంతో చేస్తారు ముగ్గుతో చిలక పంజరం ఎంత బరువు ఉంటుంది 0 లంకె బిందెలు ఎక్కడ ఉంటాయి ఆకాశంలో దోమల తెర దేనికి వాడతారు కప్పుకోవడానికి టీ ఫిల్టర్ ని దేనికి వాడతారు కింద పడడానికి Time up. తామర ఆకులు నల్లగా ఉంటాయి గోలి సోడాలో యాసిడ్ ఉంటుందంట కొవ్వొత్తులు దేంతో చేస్తారు ముగ్గుతో చిలక పంజరం ఎంత బరువు ఉంటుంది 0 kgs అన్న 0 kgs ఓకే లంకె బిందెలు ఆకాశంలో ఉంటాయి దోమల తెరని కప్పుకోవడానికి వాడతారా టీ ఫిల్టర్ ని దేనికి వాడతారు కింద పడేయడానికి 7 రాంగ్ చెప్పావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది 70 పాయింట్స్
మాదిరి ఇప్పుడు నువ్వే రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. పాలు వేడి చేస్తే ఏమవుతుంది? బూడిద అవుతుంది. మసిగుడ్డ దేనికి వాడతారు? మొహం తుడుచుకోవడానికి. తలలో పేన్లు దొరికితే ఏం చేయాలి? తినాలి. లవ్ సింబల్ ఏ షేప్ లో ఉంటుంది? 0. పేకాట్లో పేక ముక్కలపై ఏముంటాయి? నీ బొమ్మలు నా బొమ్మలు. షూ పాలిష్ చేయడానికి దేన్ని వాడతారు? నువ్వేనా? టెక్నాలజీ అంటే ఏంటి? టైమ్ అప్. పాలు వేడి చేస్తే బూడిదవుతుంది. మసిగుడ్డ మొహం తుడుచుకోవడానికి ఇంటికి ఎప్పుడు రాము చెప్తే అంటే అంటే మన మొహాలు కాదు ఆమెవి. ఆమెవి వాళ్ళ చూడు ఎంత బాగుందో. బాగున్నాను. So beautiful you are. థ్యాంక్ యూ. You the తుడిచి with the మసిగుడ్డ. Yes, very nice. తలలో పేన్లు దొరికితే అంటే మనం కోతి జాతి కదా, అందుకే కదా ఫ్రై చేసి ఇవ్వలేకపోయాను. ఇట్స్ ఓకే. లవ్ సింబల్ 0. రౌండ్ చెప్పాను. రౌండ్ సర్కిల్. ఓకే. పేకాట ముక్కల్లో నా ఫోటో ఆవిడ ఫోటోలు ఉంటాయంట. అంటే మీరు ఇంతకు జోకర్ లా క్వీన్ లా? అంటే క్వీన్ అర్థమైంది కూడా ఉంటుంది. క్వీన్. అవును, ఆవిడ జోకర్. చూడ జోకర్. ఈవిడ చూడు ఎంత బాగా అవుతున్నారు అసలు. నాగబాబు గారు మీరు ఎప్పుడైనా జబర్దస్త్ క్విట్ అవుతున్నారంటే వీడిని పెట్టేయచ్చు. థ్యాంక్స్ అండి. నిజంగా మీలాంటి వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. లేకపోతే నేను కూడా కామెడీ షో ఒకటి ప్లాన్ చేసేదాన్ని. ఒకసారి ఇలా అనండి. నేను యాక్చువల్లీ ఏం అనకపోయినా ఆవిడ నవ్వుతున్నారు చూడండి. లేదు ఒకసారి ఇలా అనండి. ఇలా పాపం ఇన్ని రోజుల నుంచి ఎంత దాచుకున్నారో లోపల. ఇవాళ చారమైళ్ళకి వస్తే అంతా బయటకు వచ్చింది. ఓకే సరే మాదిరి, నీ దగ్గరకు వచ్చేస్తున్నానే. షూ పాలిష్ చేయడానికి దువ్వెన వాడతారా? టోటలీ 6 రాంగ్, 60 పాయింట్లు. ఏంటో ఇవి నవ్వుతారో చెప్తారో ఇప్పుడు చూద్దాం. నాకు డౌట్ వస్తుంది. సారీ. రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెల్ల వెంట్రుకలు నల్లగా కనపడడానికి ఏం వేసుకుంటారు? పాస్. పాస్. వీడియో కాల్ ఎందులో చేసుకోవచ్చు? రేడియో. ఆడవాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు ఎన్ని తింటారు? 1. ఇంట్లో ముగ్గులు ఎవరేస్తారు? మా ఆయన. డబ్బింగ్ అంటే ఏంటి? డబ్బులు ఇవ్వడం. అప్పు ఎవరి దగ్గర తీసుకుంటాము? ఓకే. తెల్ల వెంట్రుకలు నల్లగా కనపడడానికి ఏం వేస్తారు? పాస్. పాస్ వేసుకుంటారు. అదే ఆన్సరే. పాస్ వేసుకుంటారు. వేసుకుంటారు. చేయమంటారా దీనికి? వీడియో కాల్ రేడియోలో చేస్తారంట. ఆడవాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు ఒకటే తింటారంట. అంటే ఎక్కువ తింటే అలా బాడీ వచ్చేస్తుందని ఒక్కటే తింటారు. అదే ఐ మీన్ నువ్వే ఒకటి తింటున్నావు. అవునా? చూడు, ఒక్కటి కూడా కనబడట్లేదు. పెంచాలి. ఏమైతే హాఫే తింటుంది. ఇంట్లో ముగ్గులు మీ ఆయన వేస్తారండి? బాగా వేస్తారా? చాలా బాగా. ఎన్ని రకాల ముగ్గులు వచ్చాయి ఆయనకి? ఒక 3-4 రకాలు. అవునా? అలా వేసి మిమ్మల్ని దింపారా ముగ్గులోకి? డబ్బింగ్ అంటే డబ్బులు ఇవ్వడం. ఓకే. బ్యాంక్ లో అందరూ డబ్బింగ్ చేస్తూ ఉంటారు. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసులు. ఇప్పుడు చిత్రాల రౌండ్ వచ్చేస్తుంది. 4 బొమ్మలు ఐడెంటిఫై చేశారంటే 40 పాయింట్లు వస్తాయి. మరి ముందుగా హైదరాబాద్ వాళ్ళు చూడండి. ఎంత బాగుంది కదా ఫేస్. అల్లు అర్జున్. విష్ణు. బి విష్ణు. బి విష్ణు. సి సి ధనుష్ కాదు. చిరంజీవి. డి. డి చిరంజీవి. సి. సి ఏదైనా చెప్పచ్చా? ఏదైనా చెప్పచ్చు. రాజా. రాజా ఫైనల్. ఏ అల్లు అర్జున్ కరెక్టా? కరెక్టే. కరెక్ట్. అసలు ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చెప్పేసి. ఒక్క కళ్ళు చాలండి అల్లు అర్జున్ కి. చూడండి, ఒక కన్ను చాలా అల్లు అర్జున్. ఒక కళ్ళు చూసి చెప్పచ్చండి. చూద్దాం. బి
మంచు విష్ణు. Yes. ఇది కూడా కరెక్ట్. ఈయనకు కూడా ఒక కన్ను చాలా. అంటే ఇప్పుడు కదా చాలు. ఇప్పుడు ఓపెన్ చేస్తే 2 వస్తాయి. చూద్దాం. కరెక్ట్. మంచు విష్ణు ఇస్ రైట్. అండ్ సి నేను చెప్తా. మీరేమన్నారు? నితిన్ ఆయన ఎవరు నువ్వు రాజా సూసైడ్ అన్నావు. చేసుకుని ఉదయ్ కిరణ్ కాదు. మీరు చెప్పింది మాత్రం ఏమో ఎవరు? రాజా నితిన్. అన్నారు. రాజా అన్నారు మీరు. ఓకే నితిన్ చూద్దాం. నితిన్ సారీ ఎవరికి సారీ? నితిన్ కా? గుర్తుపట్టలేదు. రాజాకి ఆయన నితిన్ కి ఇద్దరికి. జీ ఏమన్నారు? చిరంజీవి కదా. ఏమంటారు మీరు? చిరంజీవి అది కాదండి. మరి ఎవరు? రామ్ చరణ్ గడ్డంతో అది రామ్ చరణ్ కూడా కాదు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. దట్స్ ప్రభాస్. ప్రభాస్. సో మొత్తానికి మీరు 4 ఎన్ని కరెక్ట్ చెప్పారు? 2 20 పాయింట్లు. మాధురి మీరు చూడండి. బా, అమాయకమైన ఫేస్. బాగా పామారు ఈ ఫేస్. సూర్య. ఏ సూర్య? కమలాసన్. బి కమలాసన్. సి మేము కూడా దగ్గర కూర్చోవచ్చా? కానీ చెప్పొద్దు బయటికి. చెప్పట్లేదు. అసలు అఖిల్. నాకు తెలిసింది డి. ఓకే ఐ డోంట్ నో సి. డి వచ్చేసి మహేష్ బాబా కాదు. నెక్స్ట్ నువ్వే. డి మహేష్ బాబా కాదు. మహేష్ బాబు. యా నలుగురు వచ్చారు అనుకుంటాను. సి అఖిల్ అనుకుంటున్నాను. ఓకే. డి డి వచ్చి డి 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 అంటే నేను అనుకున్నట్టు అనేది చూద్దాం. మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తారా లేదా? చెప్పండి. డి నాని. నాని ఫైనల్. నాని కాదు. ఫైనలా? ఫైనల్. ఏ సూర్య. చూద్దాం. కరెక్ట్. డి కమలాసన్. మీరు ఏమన్నారు? కమలాసన్. కమలాసన్ అయితే కరెక్టే కదా. చూద్దాం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి. ఓకే. సి ఎవరు? అబ్బా మరి ఏమన్నారు మీరు? తప్పన్నా. ఏమన్నారు? గుర్తులేదు. అఖిల్ అనింది. అఖిల్ అన్నావు కదా. మళ్ళీ వేసారని నేను ప్రభాస్ అనుకున్నాను. నేను ప్రొఫెసర్. మాదా తప్పు? మాదా? నువ్వు చెప్పావా? మేము ఎవరిది చెప్పావా? తప్పు? ఎవరిది? ప్రభాస్ అనుకున్నాను. మరి డి డి నాకు తెలుసు. చూద్దాం. ఏమన్నారు? నాని అనుకున్నా. నితిన్ మళ్ళీ నితిన్ రావచ్చు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ షెడ్యూల్ ఖాళీగా ఉంది వచ్చారు. అదే అర్థమైంది. ఇప్పుడు మాకు కూడా. అయ్యో వాళ్ళు రాకూడదా ఏంటి? అదే రావచ్చు. సో 4 మీకు 2 కరెక్ట్. 20 పాయింట్లు. నల్గొండ మైథిలి చూడండి. జగవతి బాబు గారు, సూర్య అండ్ ఏ సూర్య, బి జగవత్ బాబు గారు, సి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ డి సుమన్ గారు. ఐ థింక్ డోంట్ నో, అది కన్ఫ్యూజ్ అవుతాను. గృహన్నల్లలాగా ఉన్నాడు. ఏబిసి పక్క. ఇప్పుడు చెప్పమా. నేను సుమా గారు ఇందాక నుంచి నేను మీరే చెప్పించట్లేరు.
డి బాలకృష్ణ అనుకుంటున్నాను. త్వరగా చెప్పు. డి బాలకృష్ణ. ఓకే. ఏ సూర్య అండ్ బి జగవత్ బాబు గారు, సి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, డి బాలకృష్ణ గారు. ఫైనల్. ఫైనల్. సరే చూద్దాం. ఏ సూర్య. ఎస్ యముడు. సింగం. యా అది సింగం. ఫస్ట్ వచ్చేసి యముడు. సెకండ్ బి చూద్దాం. బి జగపతి బాబు కరెక్ట్. సి మీరు రాజేంద్ర ప్రసాద్ అన్నారు కదా, రాంగ్. మరెవరు? తెలియదు కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం కాదండి. ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వుతున్నట్టుంది. నాలుగు కరెక్ట్ చెప్పేస్తుందా ఏంటి? మూడు కరెక్ట్ చెప్పేసింది. డి బాలకృష్ణ. బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ గారు అయితే కాదబ్బా. చూద్దాం. సుమన్ గారు. అయ్యో నాలుగోది పోయింది. 30 పాయింట్స్. అనుష చూడు. ఓకే ఓకే ఓకే. ఏ ఎన్టీఆర్. ఎవరో ప్రొడ్యూసర్ కొడుకు అనుకుంటా. ఆ గడ్డ మీద ఒక ఇది. నాకు వచ్చేసి సారీ నాకు తెలిసిపోయింది. మీరు ఏదో అంటారని తెలుసు అందుకే అంటున్నాను. తెలిసింది. డి సాయి ధర్మ తేజ్ అనుకుంటా. డి సాయి ధర్మ తేజ్. ఏ ఎన్టీఆర్. డి సాయి ధర్మ తేజ్. బీసీ అసలు తెలియదా? డి రాజా. సి కూజా. సి సిద్ధార్థ్. ఫైనల్. ఫైనల్. ఏ ఎన్టీఆర్. కరెక్ట్. ఎన్టీఆర్ కరెక్ట్ కరెక్ట్. చూద్దాం. ఏంటి డల్గా ఉన్నారు? సీరియస్ గా చెప్పడానికి అంతే. అదే బి నిఖిల్. నిఖిల్ సారీ నిఖిల్. అదే అండి కొంచెం ఇందాక నుంచి అఖిల్ అఖిల్ అంటుంది. అవును. బి మీరేమన్నారు? రాజా. రాజా. చూద్దాం. అది నిఖిల్. నిఖిల్. ఇక సి. సి రామ్ చరణ్. రామ్ చరణ్. పాపం ఈవిడ రాజా అన్నారు. కాదు ఏంటన్నారు? సిద్ధార్థ్. చూద్దాం. ఏంటి నన్ను కూడా గుర్తుపట్టేదా? 100 మందిని ఒకేసారి పంపించిన నన్ను గుర్తుపడడం చాలా ఈజీ తెలుసా. అయినా నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే ప్రాబ్లం నీది కాదు, నీ ఐ డాక్టర్. డాక్టర్ని మార్చు. డి. డి కరెక్ట్. వరుణ్ తేజ్. ఏమన్నావు? సాయి ధర్మ తేజ్. సాయి ధర్మ తేజ్ అన్నావా? అవును అది వరుణ్ తేజ్. ఒక్కటే కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయ్యింది. అయ్యేసరికల్లా నల్గొండ మైథిలి 100 పాయింట్లతో లీడ్ లో ఉంది. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాళి వదలా. బస్ వస్తుంది, దాని మీద ఊరి పేరో సినిమా పేరో ఉంటుంది. గుర్తు పట్టగానే బజర్ నొక్కండి. 10 సెకండ్ల లోపల చెప్పండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే -10. చూడండి. రైట్ రైట్. చెయ్యెత్తకూడదమ్మా. సారీ చెప్పు మైథిలి. ఎక్స్ప్రెస్ రాజా. ఓ నాకు అర్థమైంది, నువ్వు బస్సు ఆపడానికి వెళ్తున్నావు కదా. పాపం బస్సు వచ్చింది కదా అని మైథిలి హలో హలో అర్థమైంది. బజర్ నొక్కాలని. అదే మైథిలి ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా. నేను మైథిలి రాజా అనబోయా. చూద్దాం. ఎస్ 10 పాయింట్స్ మైథిలి. ఎక్స్ప్రెస్ రాజా. నెక్స్ట్ డ్రైవర్ పని. అనుష. హుస్నాబాద్. హుస్నాబాద్ కరెక్టా? యా హుస్నాబాద్. చూద్దాం. హుస్నాబాద్ కరెక్ట్. 10 పాయింట్లు. అబ్బో
ఖమ్మం వాళ్ళకి నల్గొండ వాళ్ళకి పాయింట్లు వచ్చాయి. రంగారెడ్డి హైదరాబాద్ సంగతి ఏంటో చూద్దాం ఇప్పుడు. డ్రైవర్ పని. మైథిలి. 10 9 8 7. నేను శైలజ. నేను శైలజ. కాదు కాదు. అనుష నువ్వేమనుకున్నావు? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. కిడ్నీ అటాక్. కాదు హార్ట్ అటాక్. -10. హార్ట్ అటాక్. అండ్ మైథిలి చెప్పిందేమో నేను శైలజ. -10. 10 points. సో ఈ రింగ్స్ ఇస్తాను మీకు. నేను మధ్యలో స్టిక్ పట్టుకొని స్టైల్ గా నించుంటాను. ఎవరు ఎక్కువ రింగ్స్ వేస్తారో, నన్ను ఇంప్రెస్ ఎవరు చేస్తారో వాళ్ళకి 10 points. నేను చేసేస్తా. చూస్తా. అయితే నువ్వే రా ముందు. 10 points. ఏంటి అలా కదులుతూ ఈ రింగ్స్ లో కదిలితే. మైథిలి నువ్వు ఏదైనా ఒక పొజిషన్ లో పెట్టు. అయ్యో వాడలా మార్చుకోవచ్చు. నీ ఇష్టం, అలా మార్చుకోవచ్చు. మార్చుకో. అది అయ్యో ఈమె క్యాచ్ పడుతున్నట్టుంది. నేను ఒక్క దగ్గర నించుకోవాలి. 3 రింగులు పడ్డాయా? 4 5. ఓ నేను ఇక్కడే ఉన్నాను. అక్కడే. అయ్యో సుమ గారు హెల్ప్ 6. అమ్మ బానే వేస్తున్నావు అయినా. సో అమ్మయ్యా వేసుకోండి. అదే నేనే పట్టుకుంటున్నట్టు. ఓ కొంచెం బెండ్. మైథిలి ప్లీజ్ ప్లీజ్. బెండ్ చేశాను. ఆవిడకి భయం వేస్తుంది. మైథిలి అన్ని మిస్. కొంచెం హెల్ప్. ఓకే. నేను ఇంకెక్కడ వేస్తున్నా. గుడ్. ఎన్ని ఉన్నాయి పాప? 60 ఉన్నాయా? చాలా తక్కువలో ఉన్నాను. అర్థమైంది. అయినా పడలేదు. 4. నెక్స్ట్ మైథిలి ఎస్. నీకు ఎగ్ కొనిస్తాను. ఎగ్. ఎగ్ కొంచెం. ప్లీజ్ మైథిలి. చాక్లెట్ కొనివ్వనా? ఇంకా చాక్లెట్ కొనివ్వనా? ఇంకా చాక్లెట్ రింగ్ కొనివ్వు. గోల్డ్. నువ్వు ఎగ్ బాగా తింటావంట కదా. చూడు నీకోసం నువ్వు చెప్తుంటే అట్లనే పెడతా. నువ్వు పక్క. నాకు అర్థమైంది నీకు ఈ పొజిషన్ పెడితే రాదని. కమాన్ వేసుకో. చాక్లెట్ వద్దా? సరే కొంచెం కింది దింపా. ఎక్కడ? ఒక్కటి మళ్ళీ ఇప్పటి వరకు నువ్వు పాడట్లేదు. ఆగు కథలు. ఓకే చేస్తున్నా. ఎంత హెల్ప్ చేస్తున్నావా? నువ్వు మరీ బెంచ్ మరీ ఎక్కువ హెల్ప్ చేస్తున్నా. మరీ ఎక్కువేం చేయట్లేదు. అంతేనా? ఓకే కొంచెం ప్లీజ్ మైథిలి. ఓకే చూడు ఎంత స్ట్రైట్. ఎక్కడ స్ట్రైట్ గా చూడు. అయిపోయింది. 3. దీపిక. మళ్ళీ బస్ వచ్చేస్తాం చూసుకోండి. అనుష. వెంకటాపురం. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిద్దారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారి.
తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. మీరు రోజు ఇలా సాధన చేస్తారా? ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంక నేర్పేదే ఉంది. మీరు ఇంత బాగా పాడుతుంటే. వైషజ్యం. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు మంచి రాగం అయిపోతోంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. మీరు విన్న ఈ పాటతో కూడిన డైలాగు ఏ సినిమాలోది? మైథిలి. స్వాతి ముత్యం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో మంచి ముత్యం. మీరు విన్న ఈ డైలాగ్ లో కమల్ హాసన్ పక్కన ఉన్న నటి ఎవరు? మైథిలి. రాధిక. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ తర్వాత వచ్చే సాంగ్ ఏంటో ఇప్పుడు విందాం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. బిడ్డని పిలవపు వెళ్ళిపోయావా నువ్వు? ఉండొచ్చు కదా కాసేపు. నెక్స్ట్ డైలాగ్. ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాతో చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటగా వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగలేదా? చాలా బాగుంది. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మైథిలి. ఖైదీ నెంబర్ 786. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చిరంజీవి గారి పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు? దీపిక. నవ్వడానికి బజర్ నొక్కారా? అరే బజర్ నొక్కర్లేదు. భానుప్రియ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా వాడుకుంటాను ఇదంత గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. బాగున్నారు గుబా గోరింకల్లాగా. తర్వాత డైలాగ్. ఏం ఎక్కడ వాడు? రమ్మనండి. ఒక రాగం తీశారంటే వాడు రోగం వదులుతుంది. నన్ను ఏ రాగంతో ఎటు నుంచి రమ్మంటారు? ఏ రాగంలో ఎటు వస్తావో నువ్వే చెప్పు. నేను సంగీత సాగరంలో పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, అటుని చెప్పి ఇటు రాగలను, ఇటుని చెప్పి అటు రాగలను, అటు ఇటు అని చెప్పి ఎటో రాగలను. రాగలను అంటున్నా. అసలు రాగాలు వచ్చా నాన్న? అన్నన్న అన్నీ వచ్చు నాన్నగారు. కోపాన్ని కాఫీలో చూపించి, కళ్యాణిలో కథం తొక్కి, శంకరాభరణంలో వంకరలు తిప్పేసి, హనుమంతుడిలో హనుమంతుడినై నేను కుప్పి గంతులు వేయగలను. 4 రాగాల పేర్లు పట్టి పట్టి అపగంచి బెదిరిద్దామనుకుంటున్నావా? సంగీతం అంటే ఏమిటో రుచి చూపిస్తా. మీరు విన్న ఈ డైలాగ్ లో రాగం తీయడానికి వచ్చిన నటుడు ఎవరు? దీపిక. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం మోహన్ బాబు కోపాన్ని ఎందులో చూపిస్తాడు? మైథిలి పాటలో. పాటలో రాంగ్ ఆన్సర్. పాస్ టు అనుష. పాస్. దీపిక. మాధురి. బజర్ నొక్కకపోయినా వచ్చింది చెప్పు మరి. ఏంటి క్వశ్చన్? ఆన్సర్ కాఫీలో. అది ఈ డైలాగ్ తర్వాత కూడా ఒక బ్రహ్మాండమైన పాట వస్తుంది, విందాం. పాట ఇద్దరు పోటీ పడి పాట. పాట పంచామృతం, నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానాలు సాయుజ. నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. ని సగ నిగ సని దమగ గా సని దాని సదారమనే నిదాగ నిగ దశమని గద. నా పాట పంచామృతం. సగ మగ సని సగ మగ సమగ సని సగ సని దని సగ మగ సగ సగ సని దమగ సని సగ మదని గమ సని సగ సని దమగ. నా పాట పంచామృతం. సని పమగ సని పసా సగమ పమగ సగమ పమగ సగమ పమ పమ పని పమ ప సరిగ పద పగ పద పగ దాగ పద పగరి సరి గరి సరి మ పని స రే మ పని స మ పని సరి మారి పమారి సరి సామ సామ సా మ పద సరి రి సాద పమ పదద్ద పమ పదద్ద పమ పదద్ద పమ పసద పమ పదస పమ పదరి సరిరి 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 సరి సద సరి ద సరి పద సరి మ పద సరి రి మ పద సరి సరి మ పద సరి పని సగ పద రి మ ప సగ మగ సమగ సని ద మగ. నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానా. అలా పాడుతున్నప్పుడు ఆపకూడదు, ఫీల్ లో ఉన్నా. మైథిలి బాగా పాడావు నాతో పోటీగా. నెక్స్ట్ డైలాగ్. ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఒక పెద్ద సింగర్ ఓడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అనంత రేంజ్ లో సూపర్ కలమామా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేసుదాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్ లో వచ్చాడు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఎమోషనల్ గా శపథం చేస్తున్న హీరో ఎవరు? దీపిక. మనోజ్. మంచు మనోజేనా? మంచు మనోజ్. అయితే కరెక్టే. 10. మీరు విన్న ఈ డైలాగు ఏ సినిమాలోది? మైథిలి. జుమ్మందినాదం. జుమ్మందినాదం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పాట. సా సా నే ద సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా సామవేదన అదోపాసన సార్వభౌముడను నేను కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా సదానంద గోవింద సద్గురు కృపారస జలధినాది కదా. సరిగమ పదని సప్తస్వర సంగీత సుధా. వెరీ గుడ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్. మైథిలిదా. కమాన్ దీపిక. కమాన్ ఇద్దరు ఇలా రండి. ఆ స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో వాళ్ళు వెళ్ళి తీసుకోండి.
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ మన గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్లే విన్నర్స్. ఈ 2 పెన్సిళ్ళు తీసుకోండి. ఇక్కడి నుంచి ఈ బిందెని తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. డ్రాప్ ఇట్. ఇప్పుడు ఒక బంతిని ఇలా పెట్టి క్లోజ్ ఇట్, లేకపోతే ఆ బిందె ఎగిరి వెళ్ళిపోగలదు. మళ్ళీ ఇంకో బిందె తీసుకోండి. పడిపోయిందంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి, తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. ఇదే గేమ్. ఇప్పుడు ఇంకొక డాన్స్. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరో. కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరో. చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, పంపు సిట్టు కాడ బింది నింపుతుందిరో, నింపి ఊపే చూపి ఊపి రవి సంపుతుందిరో. పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, ఆ స్టైలు చూసిన ఈడే రైలైందిరో, అది చిక్కు బుక్కు బయలుదేరిందిరో. థ్యాంక్ యూ మైథిలి, బాగా చేసావు. రెడీ, 1 2 3 గో. seconds up. ఆడు ఆడు ఆడు. Last 10 seconds. Time up. ఓకే, బంతికి 10 పాయింట్లు, బిందెకి 10 పాయింట్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150. దా మాదిరి. రెడీ, 1 2 3 గో. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 170. దా మైథిలి.
రెడీ 1 2 3 గో. సెకండ్స్. అయ్యో అయ్యో జాగ్రత్త. మాధురి లీడ్ లో ఉంది, చూసుకో. టైమ్ అప్. ఓకే, లెక్కెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 180. ఓకే, సో నల్గొండ మైథిలి 320 పాయింట్స్ సంపాదించింది. మీ టార్గెట్ 23 అండి. 230 పాయింట్స్ వస్తే మీరు విన్ అవుతారు, అంటే హైదరాబాద్ విన్ అవుతుంది, లేదంటే నల్గొండ విన్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇచ్చేయచ్చు నల్గొండ. లేదు, ఐల్ ట్రై మై బెస్ట్, నేనే విన్ అవుతాను. సో ఎవరు విన్ అవుతారు? ఎస్, హైదరాబాద్ విన్ అవుతుంది. నల్గొండ విన్ అవుతుంది తెలుసు, చూసే వాళ్ళకి కూడా. చూద్దాం. ఓకే, రెడీ 1 2 3 గో. ఈ టైంలో ఆవిడికి నవ్వు వస్తే పరిస్థితి ఏంటంటావు? నవ్వుపిద్దాం ఒకసారి. వద్దులే, చీటింగ్ చేసినట్టుంటుంది. ఆవిడికి నవ్వు వస్తే అస్సలు ఆపుకోవడం చాలా కష్టంలా ఉంది. 20 seconds. లాస్ట్ 20 seconds. Five seconds. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150 పాయింట్లు. బాగా ట్రై చేశారు హైదరాబాద్. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఎపిసోడ్ విన్నర్ నల్గొండ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తావు? స్టార్ మహల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి రౌండ్ ఫుల్ టు ఎంజాయ్ చేశాను. ఒక రౌండ్ లో కొంచెం అలా అయినా కానీ పర్వాలేదు. మొత్తానికి నేనే పనిష్మెంట్ తీసుకున్నాను, బట్ నేనే వినయాను. నల్గొండ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నల్గొండ నుంచి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్, నువ్వు గీతలు గెలుచుకున్నావు. ఈ రోజు నల్గొండ. మరి నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.